నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఈ కామెంట్ల వ్యవహారం అంతా ఇంత కాదు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ కామెంట్లు అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, నిజంగానే ఈ సెలబ్రిటీల పైన అంత కోపంతోనే ఉన్నారా అనేది ఒక సందేహంగా మిగిలిపోయింది. ఎందుకు అంటే తాజాగా అనసూయ, రష్మి గౌతమ్ అండ్ ఇప్పుడు ఇంకొకరిని అంటే ఇలా వరుస పెట్టి మరి వీళ్ళ పైన విరుచుకపడడానికి కారణమేంది? అసలు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ తప్పులేంది? నిజంగానే అంత కోపం ఉంటే డైరెక్ట్ నువ్వు కెమెరా ముందుకొచ్చేసి డైరెక్ట్ వాళ్ళు ఏం తప్పు చేశారో అది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే వాళ్ళు ఈ మాటలు తప్పన్నారు, ఈ మాటలు ఈ విధంగా అనకూడదు అని డైరెక్ట్‌గా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాగ కామెంట్‌లో పెడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను లాగుతూ వీళ్ళపైన అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ అలా కామెంట్ పెట్టడం వల్ల మీకచ్చే ఆ శునకానందం ఏందో ఇప్పటికి అర్థం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వరుసగా ఇప్పుడు అనసూయ గారేమో స్త్రీల గురించి, వాళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిన వాళ్ళను మాత్రమే ఖండిస్తూ తనకున్నటువంటి ఏదైతే ఏం చెప్పాలనుకుంటున్నదో అది మాత్రమే చెప్తూ దానిలో తప్పైనా రైట్ అయినా ఆమె స్వీకరిస్తూ తప్పైతే క్షమాపణలు అడుగుతూ ఈ విధంగా ఆమె చేస్తుంది. రష్మి గౌతమ్ గాని ఈమె ప్రెస్ మీట్ పెట్టి కుక్కల పైన అంటే స్ట్రీట్ డాగ్స్ అంటే వీధిలో తిరిగేటువంటి కుక్కల పైన కొంచెం జాలి చూపిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దాని పైన కూడా నీచమైన వ్యక్తులు కామెంట్లు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఇష్టం వచ్చినట్టు రీతిలో తిడుతూ ఇవన్నీ కామెంట్లు పెడుతూ ఉంటే వాళ్ళు పాపం ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారే తప్ప తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రశ్నించే తత్వం లేకపోలేదు. ఎందుకు అంటే కొన్ని సార్లు స్పందించిన కూడా మళ్ళీ ఏమైతుందో, మళ్ళీ ఎటు తిరుగుతుందో అనే భయంతోనే కొంతమంది స్పందించలేరు. కొంతమంది ఏమో ఏం జరిగినా చూసుకుందాంలే అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. అదే కోవలకు ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు వచ్చారు. సో ఆమె చేసినటువంటి ఆ తప్పేంది? బేసిక్ గా ఆమె చిరంజీవి పైన కొన్ని ట్రోల్స్ వచ్చినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరికీ కొంచెం బాగానే అనిపించింది. కానీ ఈ చిరంజీవి ఫ్యామిలీ పడినటువంటి కొంతమంది మూర్ఖులు కొన్ని కామెంట్లు పెడుతూ వాళ్ళ ఫ్యామిలీని లాగడం కానీ లేదు అంటే తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని లాగడం కానీ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నీకేదన్నా ఇప్పుడు ఆమెలో ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నువ్వు డైరెక్ట్ కెమెరా ముందుకొచ్చి నువ్వు మాట్లాడింది తప్పు, ఈ పదం ఇలా అనకూడదు, ఎందుకంటే ఇది కేవలం వ్యక్తిగతం కాకుండా అందరికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇలా మాట్లాడాల్సింది కాదు అని ఆ విధంగా చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతూ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఇలా కామెంట్ పెట్టడం చాలా నీచమైన ప్రక్రియగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇంత దిగజారిపోయావు అనే ప్రతి క్షణం కూడా కొంచెం అసహ్యకరంగానే ఉంటుంది. సో ఇది ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఆమె లావణ్య త్రిపాఠి గారు ఏ విధంగా స్పందించారు అనేది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరి సెలబ్రిటీలపై వ్యక్తిగత దూషణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికల ద్వారా తన పరువుకు భంగం కలిగించేలా కొందరు అసభ్యకరమైన పోస్టులు గాని కామెంట్లు చేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దూషణలు చేస్తున్నారని లావణ్య తెలిపారు. ఈ వేధింపులు కొంతకాలంగా కొనసాగుతున్నాయని, తన వ్యక్తిగత జీవితం గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఇది ఆమె ఎప్పుడైతే చిరంజీవి గారిని లేదు అంటే తన ఫ్యామిలీని వెనుకేసుక రావడం వలనే ఈ ట్రోలింగ్ ప్రారంభమైందని ఆమె అనుకుంటుంది. బేసిక్ గా ఇది పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టా ఖాతా నుండే ఈమెకు చాలా అంటే చాలా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. మరి అది ఎవరు అనేది తెలియరాలేదు. ఆమె ఆల్రెడీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఆ ఖాతా ఎవరిది, ఎక్కడి నుండి చేస్తున్నారు అనేది తెలియజేస్తారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్
67తో పాటు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ ఖాతా ద్వారా చేసిన అవమానకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడం తీవ్రమైన విషయమని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఎవరైనా దూషణలు చేసినప్పుడు కొన్ని సెక్షన్లు ఉంటాయి. అవి ఏంది అంటే సెక్షన్ 67తో పాటు న్యాయస్థానంలో కూడా అంటే పోలీసులకు ఒక ఒక సెక్షన్ ఉంటుంది. న్యాయస్థానం పరంగా ఒక సెక్షన్ ఉంటుంది. పోలీసుల సెక్షన్ అంటే 67తో ఫస్ట్ అంటే ఆ ఖాతా ఎవరిది, ఏ విధంగా దాన్ని ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది తెలిసేంత వరకు కేవలం కొంచెం ఊహాగానాలు మీదనే ఈ సెక్షన్ అంటే 67 అనే సెక్షన్ ని మాత్రమే ఉపయోగిస్తారు. దాని తర్వాత న్యాయపరంగా వెళ్తే సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేశారు. సో ఇది అంటే వీళ్ళు మొత్తం దాన్ని మళ్ళీ ట్రేసింగ్ చేస్తారన్నట్టు, ఎక్కడి నుండి అవుతుంది, ఎక్కడి నుండి చేస్తున్నారు అనేది ట్రేసింగ్ చేసిన తర్వాత వాళ్ళు అంటే ఈ ఎవరైతే పోస్టులు పెట్టారో అసభ్యకరమైనటువంటి పదజాలం వాడారో వాళ్ళను అరెస్టు చేసే అవకాశం ఉన్నది. సో ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ట్రోల్స్ పై కూడా లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కుటుంబంలోని ఆనంద క్షణాలను అసహ్యకరమైన కామెంట్లతో వక్రీకరించడం తగదని ఆమె వ్యాఖ్యానించారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను, మనవరాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియకుండా విమర్శలు చేయడం సరికాదని ఆమె అన్నారు. చాలా మందికి ఆయన చేసే పనుల్లో 1% కూడా చెయ్యడం సాధ్యం కాదని, అలాంటి వారు విమర్శలు చేయడం అనవసరమని ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత విషయాలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అంటే గత కొంతకాలంగా చూసుకుంటే మెగాస్టార్ పైన గానీ, తన ఫ్యామిలీ పైన గానీ ఎలాంటి ట్రోల్ చేశారో, ఎలాంటి పదజాలం వాడారో మనందరికీ తెలిసిన విషయం. సో అవన్నింటినీ సహనంతో భరించింది. కానీ ఒక్కసారిగా అవన్నింటినీ చూసి తట్టుకోలేక లావణ్య త్రిపాఠి గారు మామూలుగా ట్రోల్స్ చేసే ముందు కొంచెం ఆలోచించి చేయండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎలా ఉంటారో మాకు బాగా తెలుసు. ఎందుకంటే మా ఒకటే కుటుంబం కాబట్టి తన మనవరాలతో గాని, కోడళ్లతో గాని, కుటుంబ సభ్యులతో గాని ఏ విధంగా ఉండాలో అతనికి బాగా తెలుసు అనేటువంటివి చెప్పుకొచ్చింది. బేసిక్ గా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చిరంజీవి గారు ఒక సెల్ఫీ కోసమో, లేదు అంటే ఏదైనా సహాయం కోసం వెళ్ళినప్పుడు తనకుండే అటువంటి పనుల్లో బిజీగా ఉండి మనల్ని పట్టించుకోవడం కావచ్చు, లేదు అంటే మనల్ని కనీసం దేకకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ లో పనులు అలా ఉంటాయి అన్నట్టు. సో అదే క్రమంలో మనం ఏమనుకుంటామంటే, చూసినావా ఇంత ఎదిగిపోయినా కూడా మనల్ని కనీసం పట్టించుకుంటలేడు, మనమే లేకపోతే ఆ స్థాయిలో ఉండేవాడా అనేది కొంచెం అభిప్రాయం ఏర్పడుతుంది. అలాంటి క్రమంలోనే ఇలాంటివి పుట్టుకొస్తా ఉంటాయి. అంటే అసభ్యకరమైన పోస్టులు కానీ, లేదు అంటే మనం మాట్లాడే విధానం మారిపోవచ్చు. కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్ వేరు. ఒకవేళ మనమే అతను ప్లస్ లో ఉండి ఒక్కసారి ఆలోచించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే అంటే ఈ స్టార్ కు అంటే ఇంత ఎదిగినా కూడా ఇలాంటి పనులు ఉంటాయా, అంటే ఈ పొజిషన్ లో ఉంటే ఇలాంటి పనులు చేయాలా అనేటువంటి మనకు తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఏ పొజిషన్ కు ఎలాంటి పనులు చేయాలనేది అందరికీ తెలుసు. మెగా కుటుంబంలోనే పెద్దవాడు కాబట్టి కొంచెం కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇండస్ట్రీలో కొంచెం సహాయం ఎక్కువ చేస్తాడు కాబట్టి తనకు ఇండస్ట్రీ పైన కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తను ఇవన్నీ పనులు చూసుకునేసరికి కొంచెం చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అది దూరదృష్టిలో చూడడం తప్పు. అది ఎందుకు అంటే బేసిక్ గా ఇప్పుడు అన్నీ ఆలోచించేవానికి కొన్ని సందర్భాలలో కొన్ని పనులు అతనికి కరెక్ట్ కావచ్చు, కొన్ని పనులు మనకు తప్పు కావచ్చు, లేదంటే మనకు కరెక్ట్ అయినా అతనికి తప్పు కావచ్చు. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి సందర్భాలలో మనకు కొంచెం మనశ్శాంతిగా ఉండేసి కొంచెం ఆలోచించి మరి ఇది కరెక్టా కాదా అనేది అన్ని తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా స్టెప్ ముందుకు వేయాలి తప్ప డైరెక్ట్ మనం అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఇష్టం వచ్చినట్టు చెబితే వాళ్ళకు కొంచెం వ్యక్తిగతమైనటువంటి మనోభావాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక స్థానంలో ఉన్నారు అంటే ఆ కుటుంబ సభ్యులకు మొత్తం ఒకటే పెద్ద దిక్కు, ప్లస్ అందరినీ చూసుకోవాలి, అందరితో మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆలోచించి కొంచెం ఇలాంటివి వాడకుండా చూసుకోవాలి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను వివాహం చేసుకున్నారు. ఇటలీలోని టాస్కానీ ప్రాంతంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో
వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. మిస్టర్ సినిమా సమయంలో పరిచయం అయిన వీరిద్దరూ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట సంతోషంగా కుటుంబ జీవితం గడుపుతోంది. 2025 సెప్టెంబర్లో వీరికి వాయువ్ తేజ్ కొణిదెల అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా సోషల్ మీడియా వేధింపులపై లావణ్య తీసుకున్న చర్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే లావణ్య త్రిపాఠి ఉండి వరుణ్ తేజ్ 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. అంటే కుటుంబ సభ్యుల మధ్యనే కొంచెం వాళ్ళకు సంబంధించిన వాళ్ళనే ఇటలీలో వీళ్ళు వివాహం చేసుకున్నారు. వీళ్ళకు ఒక అబ్బాయి కూడా జన్మించాడు. వాయువ్ తేజ్ కొనల అతని పేరు. సో కొంతమంది సమక్షంలోనే చేసుకున్నారు. సో వీళ్ళ వ్యక్తిగత జీవితం ఇప్పటి వరకు ఆనందంగానే ఉంది, సంతోషంగానే ఉంది. సో వీళ్ళు పెట్టే కామెంట్స్ వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. సో దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టకుండా మీకు ఏదైనా తోచినప్పుడు కానీ ఏమైనా అనిపించినప్పుడు కానీ కెమెరా ముందుకు వచ్చి డైరెక్ట్ ఇలా మాట్లాడాల్సి ఉండేది కాదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సి ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.